నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మరి కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో చేసిన జపము చాలా విశేషమైన ఫలాలు ఇస్తుంది. శివ పంచాక్షరి జపాన్ని ఎవరైతే అనునిత్యము జపము చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శివ అనుగ్రహం కలుగుతుంది. జపతో నాస్తి పాతక. పాపం వేరు, పాతకం వేరు. పాపానికి నివృత్తి ఉంటుంది, పాతకానికి నివృత్తి ఉండదు. కానీ అటువంటి మహాపాతకాలు కూడా జపం వల్ల మాత్రమే అనుకూలం. మన గ్రహస్థితి మార్చుకునే యోగం కూడా దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా మారి తీరుతుంది. అందువల్ల కార్తీక మాసంలో ముందుగా జపానికి అట్లాగే దానానికి కూడా చాలా విశిష్టత అనేది ఇచ్చారు. ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి వస్త్రదానము, సువర్ణదానము, గోదానము, అలాగే సాలగ్రామ దానము, దీపదానము, ఇట్లాంటి విశేషమైన దానాలు 30 రోజులకు కూడా 30 రకాల దానాలు చెప్పబడ్డాయి. మరి విశేష దానాలు ఇవ్వడం ద్వారా కూడా ఒకవేళ 30 రోజులు కుదరకపోయినప్పటికీ కూడా 30 దానాలు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఆ రోజున దానాలు ఇవ్వడం ద్వారా కూడా ఖచ్చితంగా శివ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఎందువల్ల అంటే దానేన భోగి భవతి అని. దానం చేయటం వల్ల మాత్రమే భోగ భాగ్యాలను వరిస్తాయి. మరి దానానికి అంత గొప్పదనం ఇచ్చారు. మరి అలాగే కార్తీక స్నానము కూడా చాలా విశేషం. అంటే ఉదయకాలంలో సూర్యోదయాత్పూర్వము లేచి అరుణోదయ సమయంలో స్నానం ఆచరించి నిత్యము దీపారాధన చేయటం వల్ల చాలా విశేషమైన ఫలాన్ని పొందుతారు. దీపారాధన ఉన్న విశిష్టత అలాంటిది. దీపం వెలిగించడం ద్వారా అజ్ఞాన అంధకార నివృత్తి కలిగి జ్ఞానము అనే మంచి మార్గంలో నడవడం కోసం చేసేదే దీపారాధన. అట్లాగే సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క రకమైనటువంటి విశేష ఫలితాలు ఉంటుంది. అది ఒక ఒత్తి వేయకూడదు, 2 ఒత్తులు కానీ, 3 ఒత్తులు కానీ, 5 ఒత్తులు కానీ, అలాగే 100 ఒత్తులు, శతవత్తి, అట్లాగే సహస్రవత్తి, లక్షవత్తి, ఇట్లా కోటి దీపోత్సవం వరకు కూడా దీపారాధన చేయడం జరుగుతుంది. దీపానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అందువల్ల కార్తీక మాసంలో దీపారాధన చేయటము ఖచ్చితంగా దైవానుగ్రహానికి. ఎందువల్ల అంటే అగ్నిముఖావై దేవాహ అని శాస్త్ర ప్రమాణం. భగవంతుడు అగ్నిముఖంగానే ఉంటాడు. దీపం వెలిగించిన అగ్ని వెలిగినట్టే. అందువల్ల దీపారాధన చేయటం ద్వారా కూడా కార్తీక మాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకున్న శివానుగ్రహాన్ని ఈ నెలలో పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే కార్తీక మాసంలో శివుడికి విశేషముగా పంచామృతాలతో ఒక్కరోజైనా సరే అభిషేకం అనేది ఆచరించాలి. హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివుడికి అభిషేకం అర్చన చేయడం ద్వారా ఖచ్చితంగా శివ అనుగ్రహాన్ని పొందుతారు. ఎందువల్ల అంటే విడి రోజుల్లో అభిషేకం చేస్తేనే శివ అనుగ్రహం చాలా ఉంది. కానీ శివుడికి ఇష్టమైన మాసం ఏమిటండి? కార్తీక మాసం. ఇటువంటి కార్తీక మాసంలో శివ ఆరాధన, శివుడికి అభిషేకం చేయడం కూడా చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. పంచామృతాలు, ఫలరసాలతో విశేషంగా అభిషేకం చేయడం ద్వారా కూడా శివ అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అలాగే కార్తీక మాసంలో బిల్వదల అర్చనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కనీసం ఒక్క బిల్వాన్నైనా కోసి శివుడి మీద వేసినట్లయితే శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. బిల్వదల అర్చన కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ రకంగా తులసీధాత్రి సమేత, అంటే తులసీధాత్రి కార్తీక దామోదరుడుగా విష్ణుమూర్తిని పిలవడం జరుగుతుంది. అందువల్ల ద్వాదశి నాడు విశేషంగా ద్వాదశ దీపోత్సవం చేసుకోవటము, అట్లాగే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము, కార్తీక దీపాన్ని వెలిగించడము, ఇట్లా విశేషంగా ఖచ్చితంగా మనం చేసుకున్నట్లయితే శివానుగ్రహం మీ వెంట ఖచ్చితంగా ఉంటుంది. శివానుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు, అందులో సందేహమే లేదు. మీకు శివానుగ్రహం కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేసినట్లయితే ఎట్లాంటివి పూజలు చేసుకోవాలి,
మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, విశేష అభిషేకం, విశేష పూజ, భస్మాభిషేకం, అన్నాభిషేకం ఇట్లాంటి పూజా కార్యక్రమాలన్నీ నేను నిర్వర్తిస్తున్నాను. మీరు ఏదైనా చేసుకోవాలంటే నా నంబర్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా నేను చేయిస్తూ జరుగుతుంది. నమస్కారం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.